బ్రహ్మ. ఏది సృజనకు మూలమో, ఏది సృష్టికి మూలమో, దేని ద్వారా సృజింపబడుతుందో, ఏది సృజించుటకు యోగ్యమైనటువంటి శరీరమో అది బ్రహ్మ. సృష్టికి మూలమైన ఆయననే 4 తలకాయలు పెట్టుకొని వేదమును స్తుతించి, ప్రవచించి, విశదీకరించగలిగాడంటే మనమెంత? నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో నేను వేదం ఎంత గొప్పదో చెప్పగలిగాను. మీకు జగతిలో ఉండేటటువంటి ప్రతి సౌండ్ థెరపీ, ప్రతి వాయిస్, చీమ చేసే శబ్దం, దోమ చేసే శబ్దం, చిన్న చిన్న పురుగులు చేసే శబ్దాలు, యూనివర్సల్లో వినిపించేటటువంటి భయంకరమైన ధ్వనులు, సూర్యుని నుంచి వచ్చేటటువంటి తేజస్సు, సూర్యుని నుంచి వచ్చేటటువంటి శబ్దం, భూమి తిరగగా భూమి భ్రమణ పరిభ్రమణ స్థితిగతులకు సంబంధించినటువంటి శబ్దార్థాలు కూడా వేదం యొక్క మూలకాల ద్వారా మీకు అందుతాయి. వేదంలో దాన్ని రిఫరెన్సెస్